సో ప్రేరణ అయితే నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. దేనికి నామినేట్ చేసిందంటే, మనం మొన్న శనివారం రోజున మనందరం మధ్యాహ్నం పూట ఖాళీగానే ఉన్నాం. మార్నింగ్ టిఫిన్ లేట్ అయింది, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా లేట్ అయింది. ఎందుకని నేను బేబక్కని అడిగితే బేబక్ అని నేను చేయను, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంది. సో నేను బేబక్ ఉంటే బేబక్కని నామినేట్ చేసేవాడిని, బట్ కాకపోతే చేసేదాన్ని, బట్ కాకపోతే బేబక్క లేదు కాబట్టి యాజ్ ఎ చీఫ్గా ఆ టీంకి నువ్వు కెప్టెన్గా నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అంది. సో ఇక్కడ చూసుకుంటే నిఖిల్ అంటున్నాడు అప్పుడు బేబక్క లేదు కాబట్టి బేబక్క గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. సార్ అది కరెక్టే సార్, తన పాయింట్లో అది కరెక్టే, బట్ కాకపోతే సీతకి థ్యాంక్ యూ చెప్పాడు. ఎందుకంటే తను కుకింగ్లో ఏదైతే లేట్ అయిందో దాని గురించి అక్కడ వచ్చి సీత అయితే హెల్ప్ చేసింది కాబట్టి సీతకి అయితే థ్యాంక్స్ చెప్పాడు. సో థ్యాంక్స్ చెప్పడమే కాదు, నువ్వు చాలా నా గురించి మాట కూడా పడ్డావు అని చెప్పి సారీ కూడా చెప్పాడు. బట్ అది బాగా అనిపించింది. ఇంకొకటి తన పాయింట్ విషయానికి వస్తే, ఫుడ్ లేట్ అవడానికి కారణం మనం టీవీ ముందు ఉన్నాం. ఆ రోజు నాగార్జున గారు వచ్చారు, అలాగే మనం యాక్టివిటీ రూమ్లో యాక్టివిటీ చేస్తున్నాం. సో దీనివల్ల లేట్ అయింది అందుకే, కానీ లేదంటే ఏదో ఇంజెక్షన్ కాదని చెప్పేసి అనగానే ఇది ఒక పాయింట్ అని చెప్పేసి తన క్వశ్చన్, నాకు ఇంకా పాయింట్లు లేవు అని చెప్పి నవ్వుకుంటూ అనగానే తను కూడా భలే యాక్సెప్ట్ చేసాడు. సో అక్కడ ఏంటంటే పాయింట్స్ కూడా ఉన్నా, అంటే పెద్ద పెద్ద పాయింట్సే ఉన్నాయి. సో నిఖిల్ గురించి చూసుకుంటే తను చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. ఫస్ట్లో మనకి వచ్చి అమ్మ ఇంత పెద్ద కంటెస్టెంట్ అందరికీ యాంటీ అయిపోతాడు, ఒక విలన్ అయిపోతాడు అని పడికి జోకర్ అయిపోయాడు. అమ్మ ఇదేంట్రా బాబు, ఫస్ట్లో ఎంత యాక్టివ్గా ఉన్న పర్సన్ ఒక్కసారిగా అంత డల్ అయిపోయేసరికి నాకైతే ఇక్కడ డల్ అవడానికి కారణమే సెకండ్ నామినేషన్ వచ్చేసి సీతని చేసింది అనమాట. సీతని ఏమంటుందంటే, నువ్వు ప్రతి విషయానికి హర్ట్ అయిపోతావు, ప్రతి చిన్నదానికి హర్ట్ అయిపోతావు, నీ ఫ్లోలో నువ్వు చెప్పుకుంటా, అంటే నీ హర్ట్ అయిన విషయాన్ని నువ్వు హర్ట్ అవ్వచ్చు, అది నీ అంటే నీ హక్కు. సో నువ్వు హర్ట్ అయిన దానివి నువ్వు చెప్తున్నప్పుడు, ఎదుటి మనిషి చెప్తున్నప్పుడు, ఎదుటి మనిషి నీకేం చెప్తున్నాడో కూడా నువ్వు అది వినాలి. వినే ఓపిక ఉంటే నువ్వు చెప్పడం స్టార్ట్ చేయి, అంతేగాని ఎదుటివాడు మాట్లాడేటప్పుడు ఆ బ్రేక్ చేయకు. ఆ బ్రేక్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అయితే మాట్లాడింది. సో ఇక్కడ సీత ఏమంటుందంటే, అరే మొన్న ఓమాదిత్య గారు నీ టవల్ వాడుకున్నారు కదా అని చెప్పేసి నువ్వు దాన్ని మళ్ళీ వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు యూజ్ చేసుకోలేదు? ఎందుకంటే అక్కడ నీకు ఒక క్లీన్నెస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి. సో అలాగే ఆ డస్ట్బిన్లో నువ్వు తీసి అక్కడ పెడితే, సో ఈ మ్యాటర్ చెప్పిందని డస్ట్బిన్లో పెట్టాను చెప్పేసి పెడితే నాకు కంఫర్టబుల్ లేదు, నాకు అంత చిరాగ్గా ఉంటుంది, అది నాకు నచ్చదు. నువ్వు అలా పెడితే నాకు కరెక్ట్ కాదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అది కరెక్ట్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నాకు కరెక్ట్. నాకు కరెక్ట్ అనిపిస్తే 100 మంది నా ఎదురుగున్నా నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తాను చెప్పి అస్సలు ఏం విరగదీసి చాలా బాగా మాట్లాడి అనిపించింది. అదే అమ్మ ఒక్కసారిగా ఎంత మంచిగా మాట్లాడింది అనిపించింది. బట్ కంగారు అయితే ఉంది తన దగ్గర, చాలా కంగారు, ఏదో ఆతృతగా మాట్లాడేయడం సీత దగ్గర చాలా ఉంది. ఏరే బాబు ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతుంది? ఒక సోనియా తర్వాత సీత ఈ 2 వాయిస్లు తగ్గితే అసలు బిగ్ బాస్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, పార్క్కి వెళ్ళి చక్కగా స్వచ్ఛని గాలి పీల్చుకున్నట్టు అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అంత తర్వాత వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే తర్వాత పృథ్వీ వచ్చాడమ్మ, వచ్చి మనకి అసలు ఎక్సలెంట్ ట్విస్ట్ చెప్తా వినండి. నేను నిఖిల్ని నామినేట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే తను స్ట్రాంగ్ చీఫ్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకు బేబక్క తన బ్యాంగిల్స్ తీసి ఇసిరేసింది, అందుకే తను చీఫ్గా వేస్ట్ అని నాకు అనిపించింది, అంత గ్రేట్ కాదు అనిపించింది అని అనుకున్నా. కానీ ఆ తర్వాత నాకు అర్థమైందంటే చీఫ్ కాదు, తన క్లామ్ అనే తన టీము వీక్గా ఉంది, అందుకనే వీక్ అనిపించాడు, వీక్ అయిపోతున్నాడు అని చెప్పేసి నేను అందుకనే మణికంఠన్ నామినేట్ చేస్తున్నా, నిఖిల్ని కాదని చెప్పి వాళ్ళ గ్రూప్ ఉన్న చీఫ్ని, ఆ గ్రూప్ చీఫ్ అనమాట, సపరేట్ గ్రూప్ ఉంది కదా వీళ్ళ గ్రూప్, ఆ చీఫ్ని కాపాడుకున్నాడు అనమాట.